పరిశుద్ధ నామమున మహిమ కలిగిన గాక. మంచిది, చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వచ్చాం. ఈరోజు మన వాక్య ధ్యానం నిమిత్తం ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం, మన బైబిల్ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 41వ అధ్యాయము. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు మీరు బైబిల్ తీసుంచండి, చదువుకుందాం. నేను చదువుతాను, అందరం విందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకునిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ 3 వచనాల్లో మనం గమనించినట్లయితే, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకునే యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, ఈ పిలువబడిన ఈ పేర్లన్నీ మనవే. అంటే నా కోసం, నీ కోసమే దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఈ 3 వచనాల్లో మనం గమనిస్తే ఒక మాట, ప్రత్యేకమైన మాట అక్కడ ఉందండి. భయపడకుము అనే మాట మనం చూస్తాం. ఏ మాట చెప్పండి? భయపడకుము. ఈరోజు ఎవరు ఏ భయం లేకుండా ఉంటున్నారు? రకరకాల భయాలు. నేను బాగా చదవగలనా లేదా, నాకు మంచి భవిష్యత్తు ఉందా లేదా, నేను నా జీవితాన్ని ముందుకు నడిపించగలనా లేదా, నా వ్యాపారం సరిగ్గా జరుగుతుందా లేదా, లేక నేను వేసిన విత్తనం సరిగ్గా ఫలిస్తుందా లేదా కదా. ఖచ్చితంగా ఏదో ఒక భయం, ఏదో ఒక అనుమానం మన జీవితాలని వేధిస్తూనే ఉంటుంది. కానీ ఈ 10వ వచన భాగాన్ని మనం గమనిస్తే, భయపడొద్దు అని చెప్పడానికి కొన్ని కారణాలు. ఎవరు ఈ మాట చెప్తాను తెలుసా? సాక్షాత్తు నిన్ను నన్ను సృష్టించిన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడే చెప్తున్నాడు, నువ్వు భయపడనక్కర్లేదు అని. చూడండి, అందుకనే ఒక మాట మనం చదువుతాం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, 2 తిమోతి 1వ అధ్యాయము 7వ వచనంలో మనం గమనిస్తే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దేవుడే చెప్తున్న మాట. దేవుడు మనకి ఏమిచ్చాడట? శక్తి ఇచ్చాడు, ప్రేమ ఇచ్చాడు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను, నిగ్రహించుకునే ఆత్మనిచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. అంటే భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు మనకి అభయమును ఇస్తున్నాడు. మనకి దేవుడు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. భయపడనక్కర్లేదు, మనం జడేనక్కర్లేదు ఈ విషయంలో కూడా. ఇంకో మాట మనం చూస్తాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 6, 7 వచనాల్లో మనం చదివితే, యెషయా గ్రంథం 37వ అధ్యాయము 6, 7 వచనాల్లో ఇక్కడ కూడా ఒక రకమైన భయాన్ని, చాలా రకాల భయాలు, భక్తులు చాలామంది చాలా రకాల భయాల్లో నుండి వెళ్ళారు. ఇక్కడ 6, 7 వచనాల్లో చూస్తే యెషయా వారితో ఇట్లా, నేను యెషయా గ్రంథం 37వ అధ్యాయం 6, 7 వచనాల్లో, నీ యజమానునికి ఈ మాట తెలియచేయడి, యెహోవా సెలవిచ్చినదేమనగా. ఎవరు చెప్తున్నారంటే ఈ మాట? దేవుడే. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. ఇక్కడ ఇశ్రాయేల్ అనే దేవుని ప్రజల మీదకి, అంటే ఆ దినాల్లో యూదా ప్రజలకి రాజుగా ఉన్న హిజ్కియా యూదా ప్రజల్ని పరిపాలన చేస్తూ ఉన్నాడనమాట. ఆ రాజు పరిపాలనలో అష్షూరు అనే ఒక బలమైన రాజ్యం, అంటే దాన్ని జయించగలిగినోడు ప్రపంచం ఇంకొకరు లేడనమాట. అంత బలమైన రాజ్యం అయిన అష్షూరు రాజు ఈ యూదా రాజు అయిన హిజ్కియాకు ఒక లెటర్ రాసి పంపిస్తాడు. యూదా ప్రజలందరూ కూడా చెప్తాడు, ఇదిగో మీ మీదకి నేను వస్తున్నాను, మిమ్మల్ని ఓడిస్తాను, మిమ్మల్ని నాశనం చేస్తాను, నా నుండి ఎవరు మిమ్మల్ని తప్పించలేరు. మీరు అనుకుంటున్నారేమో మీ దేవుడు తప్పిస్తాడని. అందరూ అలాగే అనుకున్నారు. ఎవరి దేవుడు ఎవరిని తప్పించలేకపోయాడు. నా చేతిలో అందరూ ఓడిపోయిన వాళ్ళే, నా చేతిలో అందరూ నాశనం అయిపోయిన వాళ్ళే, మీరు కూడా నాశనం కాబోతున్నారు, మీ మీద నేను
యుద్ధానికి వస్తున్నాను, మిమ్మల్ని ఓడించబోతున్నాను అనే మాటలు ఒక లెటర్ రాసి పంపిస్తాడనమాట. పంపించిన వెంటనే ఆ యూదా ప్రజల్ని ఏలిన ఈ హిజ్కియా రాజు భయపడిపోతాడు. ఎందుకు భయపడతాడంటే నిజంగానే అష్షూరు రాజు చాలా బలమైన రాజు, బలమైన రాజ్యం అది. దాన్ని జయించడం ఎవరి సాధ్యం కాదు. నిజంగానే తను ఏ రాజ్యం మీదకి వెళ్తే ఆ రాజులు ఓడిపోతున్నారు, ఆ దేశ ప్రజలందరినీ నాశనం చేస్తున్నారు వాళ్ళు. అవన్నీ వీళ్ళకి తెలుసు. అయితే భయం అనేది మనుషుల సహజ లక్షణం అయినప్పటికీ భయం కలిగినా కానీ ఆ రాజు చేసిన ఒక మంచి పని ఏంటో తెలుసా? ఆ బెదిరింపు లెటర్ తీసుకొని, ఉత్తరం తీసుకొని దేవుని మందిరానికి డైరెక్ట్గా వచ్చేసాడంట. వచ్చి ఇదిగో బలిపీఠం ఉంటుంది కదా, ఆ బలిపీఠం మీద ఆ లెటర్ పరిచేసి దేవుడితో మాట్లాడుతున్నాడు. ప్రభా, చూసావా అష్షూరు రాజు ఎలా బెదిరిస్తూ లెటర్ రాశాడో? నిజంగానే అంతకు ముందున్న వారందరినీ ఓడించిన మాట వాస్తవమే, చాలా బలమైన రాజ్యం అన్నమాట వాస్తవమే. వాళ్ళు సేవించిన దేవుళ్ళు వాళ్ళెవరిని రక్షించలేదన్నమాట వాస్తవమే. కానీ ప్రభువా, నువ్వు జీవము కలిగిన దేవుడు కదా నాయన, నీవు సత్యం కలిగిన దేవుడు కదా, నీ ప్రజలకు నువ్వు విజయమనిచ్చే దేవుడు కదా అని చెప్పి ఆ లెటర్ అక్కడ పెట్టి ఏడ్చి ప్రార్థన చేశాడండి. అందుకని ఏ సమస్య అయినా వచ్చినప్పుడు మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాలి. నీకేదైనా అవసరం ఉంటే ఏం చేయాలో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. ఆయన మన ప్రార్థన వినే దేవుడు మాత్రమే కాదు, జవాబిచ్చే దేవుడు. హల్లెలూయా. నిజంగా జవాబిచ్చాడా లేదా? యెషయా అనే ఒక ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. ఏమనో తెలుసా? హిజ్కియా రాజా, యూదా ప్రజలారా, మీరు అస్సలు భయపడొద్దు అష్షూరు రాజును చూసి, నేను ఆ రాజ్యం మీద మీకు విజయమునివ్వబోతున్నాను. అది అలాగున రకరకాల భయాలండి. కొంతమందికి వ్యాధిని గురించిన భయం, కొంతమంది అప్పుల గురించిన భయం, కొంతమంది కుటుంబాల గురించిన భయం, కొంతమంది నష్టపడిపోయిన వాటిని గురించి భయం, కొంతమంది అప్పుల గురించి భయం, కొంతమంది భవిష్యత్తును గురించిన భయం, కొంతమందికి ఓడిపోయిన వాటన్నిటిని బట్టి అరే నా బతికింతేనా అనే భయం, ఎప్పుడు నాకు విజయం రాదా, ఇలాంటి ఇన్ని రకాల భయాలు. కానీ మీరు భయపడొద్దు అని చెప్తుంది నేను కాదు, కానీ ఈరోజు ఎవరు చెప్తున్నాడు? నాతో నీతో మనందరితో యేసయ్య చెప్తున్నమాట, భయపడనక్కర్లేదు. హల్లెలూయా. ఎందుకు భయపడనక్కర్లేదు అనే విషయాలు ఈ 10వ వచనంలో, యెషయా గ్రంథం 41:10వ వచనంలో మనం చూస్తాం. మొట్టమొదటిగా మనం చూస్తే ఎందుకు భయపడనక్కర్లేదంటే, నేను నీకు తోడై ఉన్నాను గనక. దేవునికి స్తోత్రం. ఎవరు తోడై ఉన్నాడంటే మనకి చెప్తామా? ఎవరు? దేవుడే. ఏమండి, తల్లిదండ్రుల తోడు ఎంతసేపు ఉంటుంది? వాళ్ళు మన పక్కన ఉన్నంతసేపే కదూ. వాళ్ళు పోతే మనకు ఎవరు తోడుగా ఉంటారు? భార్య తోడు ఎంతకాలం? ఆమె మనతో నీతో ఉన్నంతకాలమే. భర్త తోడు ఎంతకాలం? ఈ లోకంలో ఉన్నంతకాలమే. కానీ తోడుగా ఉన్న ఈ భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, సమాజం కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, వాళ్ళు ఈ లోకంలో ఉన్నంత వరకే, వాళ్ళ బుద్ధులు బాగున్నంత వరకే సరిగ్గా ఉండేది. కానీ స్వార్థపూరితమైన ప్రేమతో కొని లోకంలో ఎవ్వరు మనకి ఎప్పుడు తోడుగా ఉండరు. కానీ ఎల్లప్పుడూ తోడుగా ఉండేది దేవుడు ఒక్కడే. అందుకే ఆయన అంటాడు, ఆయన సమాధిని గెలిచి తిరిగి లేచిన తర్వాత అమూల్యమైన అద్భుతమైన వాక్కులు పలికాడు. ఆ వాక్కుల్లో ఒక వాక్యం ఏంటో తెలుసా? ఇదిగో యుగ సమాప్తి వరకు నీకు నేను సదాకాలం తోడుగా ఉంటానని చెప్పాడండి ఆయన. ఈ విషయాన్ని నువ్వు గ్రహించాలి ముందు, అప్పుడు నీకు భయం కలగదు. ఎవరు తోడుగా ఉన్నారు మనకి? ఆయన మనకు తోడుగా ఉంటానని చెప్పాడు. చరిత్రలోకి మనం వెళితే మోషే అనే ఒక గొప్ప నాయకుడి ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. ఇశ్రాయేలుకి మొదటి నాయకుడు ఎవరు చెప్పండి? మోషే కదా. అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు, బానిసత్వంలో రగ్గిపోతూ ఉన్నప్పుడు మోషే ద్వారా దేవుడు వాళ్ళని ఆ భయంకరమైన బానిసత్వం బయటికి తీసుకొని వచ్చాడు. ఇక మోషే వృద్ధుడైపోయాడు. మోషే ఏమైపోయాడు? వృద్ధుడైపోయాడు. ఇంకా వృద్ధాప్యం వచ్చేసింది. అది కాక దేవుడు మోషేతో అంటాడు, ఈ యొర్దానును నువ్వు దాటలేవు, ఈ లోపల నువ్వు చచ్చిపోతావు. యొర్దానును దాటబోయించేది ఎవరంటే యెహోషువ. మోషే తర్వాత నాయకుడిగా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? యెహోషువని ఎన్నుకున్నాడు. అయితే యెహోషువతో మోషే ద్వారా ఆల్రెడీ దేవుడు మాట్లాడాడు. ఏమనంటే, యెహోషువ నువ్వు భయపడొద్దు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, భయపడొద్దు అని చెప్తాడు. ఆ తర్వాత మోషే చనిపోయిన తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం తీయండి, చదవండి త్వరగా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుదాం. 5-6 వచనాలు. దేవుడు అంటున్నమాట, స్వయంగా దేవుడు అంటున్న మాటే మనం అక్కడ చూస్తాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు.
నేను మోషేకు 2వ లైన్ నుండి చదువు. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అందరు చెప్పాలి. ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడండి. ఏమనో తెలుసా? నేను మోషేకి ఎలా తోడయుండి నడిపించానో అలాగే నీకు కూడా. అంటే మోషే భయపడిపోతున్నాడు, అయ్యో ఇంత జనాంగాన్ని నేను ఎలా నడిపించాలి, ఇన్ని లక్షల మంది ప్రజల్ని యొర్దాన్ని నేను ఎలా దాటించాలి. మోషే అయితే సహించగలిగాడు, ఓర్చుకోగలిగాడు. మోషేని ప్రజలు ఎలా విసిగించారో నాకు తెలుసు. యెహోషువ చూశాడు కదా, కళ్ళతో చూశాడు ఎంత విసిగించారో. అబ్బా నేను ఎలా నడిపించాలి జనాంగాన్ని అని భయపడుతూ ఉన్నప్పుడు దేవుడే చెప్తున్నమాట, యెహోషువ నువ్వు భయపడబాకు, నేను మోషేకు తోడైనట్లుగా నీకు కూడా నేను తోడైందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దామా? ఈరోజు నీతో కూడా దేవుడు చెప్తున్నమాట, నీకు నేను తోడై ఉన్నాను, నిన్ను విడువను, ఎడబాయను. ప్రియులారా, ఈరోజు ఒక్కగాను ఒక తోడు అనుకున్న నీ భార్యను లేక నీ భర్తను కోల్పోయి ఉన్నావేమో. ఒక్కగాను ఒక తోడు లేక ఒక్కగాను ఒక కొడుకు ఉద్ధరిస్తాడనుకున్న కొడుకు తప్పిపోయాడేమో, దారి తప్పిపోయి నీకే ఎదురు తిరుగుతున్నాడేమో. ఒక్కగాను ఒక తోడు అనుకున్న ఒక స్నేహితుడు నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. కానీ యేసయ్య అంటున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నిన్ను విడువను, ఎడబాయను అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో నిన్ను ఎవరు విడిచినా దేవుడు మాత్రం విడిచిపెట్టడండి. అది వాస్తవం. ఆయన విడిచిపెట్టాడు. ఎందుకో తెలుసా? నిన్ను సృష్టించిందే ఆయన. నువ్వు అనుకున్నా మా అమ్మ నన్ను కంది అని. మీ అమ్మ నిన్ను కంటానికి ముందుగా దేవుడు అనుమతిస్తేనే నీ తల్లి గర్భంలోకి నువ్వు వచ్చావు. ఇప్పుడు చెప్పండి, తల్లి కన్నా తండ్రి కన్నా మించిన ప్రేమ దేవునిదా కాదా? మొదటి ప్రేమ ఎవరిది చెప్పండి? మన మీద దేవునిదే. నువ్వు చాలా విలువైన వ్యక్తివి. దేవుడే నిన్ను ఈ లోకంలో పుట్టడానికి అనుమతించాడు. నీకు ఒక మంచి భవిష్యత్తును కూడా ఎవరు ఇస్తారు? నీకెందుకు మంచి భవిష్యత్తు లేకుండా పోతుందంటే నువ్వు ఆ దేవుణ్ణి ఇంకా గ్రహించలేకపోతున్నావు. కానీ దేవుడు ఈరోజు అంటున్నమాట, నీకు నేను తోడై ఉన్నాను, నీకు నేను నిన్ను అసలు విడవను. ఏమన్నాడు ఆయన? నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. అందుకనే మనము భయపడనక్కర్లేదు. చెప్పండి, ఎందుకు భయపడనక్కర్లేదు చెప్పండి. ఇప్పుడు మొట్టమొదటిగా ఆయన మనకు చెప్పండి మాట చెప్దామా? నేను భయపడను, దేవుడు నాకు తోడై ఉన్నాడు. చెప్పండి, దేవుడు నాకు తోడై ఉన్నాడు. అవును సహోదరి సహోదరుడా, ఇవి కళ్ళబుల్లి మాటలు కాదు, వాస్తవాలు. మన పితరుల జీవితంలో ఆయన తోడైండి వారి జీవితాలను అద్భుతంగా నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా నడిపించుటకు ఆయన సమర్థుడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. నిన్నెప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. ఎవరో విడిచిపెట్టారని, ఎవరో వదిలేశారని, ఎవరో నిన్ను ఆడిపోసుకున్నారని, ఎవరో నిన్ను అవమానకరంగా మాట్లాడారని, ఎవరో నిన్ను అసహించుకున్నారని దిగులు పడనక్కల్లా. నిన్ను సృష్టించిన దేవుని నువ్వు గుర్తిస్తే చాలు, నిన్ను కలుగు చేసిన దేవుని నువ్వు గుర్తిస్తే చాలు. ఆయన అంటున్నాడు, నీకు నేను తోడై ఉండడం మాత్రమే కాదు, నిన్నెప్పుడు నేను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టాడు. ఈరోజు నిన్ను అమ్మ విడిచిపెట్టొచ్చు, నాన్న విడిచిపెట్టొచ్చు అండి, భార్య విడిచిపెట్టొచ్చు, భర్త విడిచిపెట్టొచ్చు, తల్లిదండ్రులు విడిచిపెట్టొచ్చు, బిడ్డలు కూడా విడిచిపెట్టొచ్చు. వీళ్ళందరిలో స్వార్థం ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, నేనైతే నిన్నెప్పుడు విడిచిపెట్టను. అవును ప్రియులారా, అందుకే మనం భయపడనక్కర్లా. మొట్టమొదటిగా ఎందుకు భయపడనక్కర్లేదంట? ఆయన నీకు నాకు తోడై ఉన్నాడు. మనల్ని విడువనని చెప్తున్నాడు, ఎడబాయనని చెప్తున్నాడు. కానీ ఆ దేవుని నువ్వు గుర్తించాలి. ఏం చేయాలి? మనం గుర్తించాలి, ఆయన్ని వెంబడించాలి. అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. రెండవదిగా ఆయన అంటున్న మాట 41:10లో, నీకు తోడైనాను, నీ దేవుడనై ఉన్నాను, నేను నీ దేవుడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఆయన నీ దేవుడు అనగా నీ దేవుడు, మనల్ని సృష్టించిన వాడు, నేను నీ దేవుడను అంటున్నాడు. చూడండి, ఒక మాట ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం త్వరగా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఏలయనగా, అబ్బా చూసారా, వినండి జాగ్రత్తగా. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలా. ఏం ఆత్మను పొందలా మనం? దాస్యపు అంటే ఏంటి?
బానిసత్వం కాదు, దాస్యం అంటే ఏంటి? బానిసత్వం. మీరు భయపడటానికి మీరు దాస్యపు ఆత్మను కాదు మీరు పొందింది. మరేటట? దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఏ ఆత్మను పొందామంట? దత్తపుత్ర ఆత్మను పొందాం. అంటే యేసయ్య తన రక్తం ద్వారా మనను దత్తత తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనలో ఎవరున్నారు చెప్పండి? దేవుని ఆత్మ నివసిస్తున్నది. మీరు మళ్ళా భయపడటానికి మీరు దాస్యపు ఆత్మను కలిగిన వారు కాదు. ఈరోజు నీతోనే దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడటానికి నువ్వు ఒక బానిసవు కాదు, ఒక దాసివి కాదు. నీ పాపపు బానిసత్వం నుండి, దాసత్వం నుండి నేను నిన్ను విడిపించాను. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివి. హల్లెలూయా. ఇంకో మాట అక్కడేమనుంది? ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాము. దేవునికి స్తోత్రం. అబ్బా అని ఎవరినంటాం మనం? మన తాత ముత్తాతల నాన్నల్ని ఏమని పిలిచేవాళ్ళు? అవునా? అబ్బా అని పిలిచేవారు కదా. తర్వాత మారింది. నాన్న పోయి ఇప్పుడు డాడీ అయింది. డాడీ పోయి కొంతమంది పేర్లు కూడా పిలుస్తున్నారు విచిత్రంగా. నాన్నల్ని పిలవకుండా గౌరవార్థంగా నాన్న అని పిలవాలి. చక్కగా తెలుగు భాషలో నాన్న ఎంత చక్కగా. కానీ అంతకుముందు అసలు మా తాతల భాష ఇంకా బాగుండేది. నేను విన్నాను, మా తాతయ్య మా నానమ్మ వాళ్ళ నాన్న గురించి చెప్పేటప్పుడు మా అబ్బా అనేవాడు. అబ్బా అంటే నాన్న అని అర్థం. ఇక్కడ ఒక మాట చూసారా? మీరు మరలా భయపట్టుకు, మీరు దాస్యపాత్మను కాదు మీలో ఉంది. అంటే బానిసత్వపాత్మ కాదు, దాస్యపాత్మ కాదు, దత్తపుత్రాత్మను పొందుకున్నారు. నేను మిమ్మల్ని దత్తత తీసుకున్నాను. సాతాను వర్షంలో నుండి ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా దేవుడు మనకు విడుదలనిచ్చిన దేవుడు. ఆయన రక్తం ద్వారా ఆయన మనల్ని కొన్నాడు. ఈరోజు అబ్బా తండ్రి అని ఆయనకు మొర్ర పెట్టగలుగుతున్నాం. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయకూడదంట? భయపడనక్కర్లా. వింటున్నారా? మొట్టమొదటిగా మనం భయపడకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఏమన్నాడు? నీకు తోడై ఉన్నాను, నిన్నెప్పుడు విడువను, ఎడబాయను. చాలామంది అంటారు నేను నిన్నెన్నడూ విడిచిపెట్టనంటారు. ఊరికనే వదిలిపెడతారు వాళ్ళు విచిత్రంగా. కొంతమంది భార్య భర్తలు ఉంటారండి, పెళ్ళి అయిన కొత్తలు భలే ఉంటారు అసలు. అవునా? నేను కూడా పెళ్లి చేసుకున్నాను కదా, నాకు అర్థమవుతుంది. పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు ఎంత ప్రేమగా ఉంటారంటే అసలు డబ్బుల విషయంలో నమ్మకంగా ఉంటారు, ప్రేమించే విషయంలో నమ్మకంగా ఉంటారు, పనికి వెళ్ళే విషయంలో నమ్మకంగా ఉంటారు కదా. అప్పుడు ఎన్ని మాట్లాడుకుంటారో, మనం చక్కగా సంపాదించుకుందాం, జాగ్రత్తగా కూడా పెట్టుకుందాం, మనం బాగా ప్రేమగా ఉండాలి, మన పిల్లల్ని బాగా పెంచుకోవాలి. భలే ఉంటాయండి మొదటి మాటలు, చాలా బాగుంటాయి. తర్వాత అసలు ఒరిజినాలిటీ బయటపడింది. మొదటి ప్రేమను ఎన్నడూ కూడా మనము మర్చిపోకూడదు. భార్యాభర్తల మధ్య దేవుడిచ్చిన ప్రేమ చాలా గొప్పదండి, చాలా గొప్పది. తోడుగా ఉంటానన్న భర్తలే భార్యలను చంపుతున్న దినాలు. ఇంకా చెప్పాలంటే భర్తలు సరిపోవట్లే ఇప్పుడు, వీళ్ళకి మించి భార్యలు తయారైపోయారు. చివరి వరకు తోడుగా ఉండి ప్రేమగా ఉండాల్సిన భార్యాభర్తల మధ్య ప్రేమ కలుషితమైపోతుంది. భార్యకి ఇవ్వాల్సిన ప్రేమను భార్యకి ఇవ్వట్లా ఈరోజు చాలామంది. కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారంటే, ఎదురు తిరుగుతుంటే, తల్లికి ఎదురు తిరుగుతుంటే తండ్రి ఏం చెప్పాలండి పిల్లలకి? ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలా లేదా? ఏమని చెప్పాలి? ఏమనుకుంటున్నావు, మీ అమ్మరా అని చెప్పాలా లేదా? ఒక తల్లి చెప్తుంటే నేను విన్నాను. ఒక తండ్రి అంటుంటే ఆ తల్లి మీద అసలు ఈరోజు పిల్లలు అసలు విధేయులుగా ఉంటలా. తల్లిని మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతున్నారా? తండ్రిని మాట్లాడాల్సిన మాటలు మాట్లాడుతున్నారా? సరే, కుటుంబంలో ఒక భార్యగా, ఒక తల్లిగా తల్లి పాత్ర చక్కగా పోషించగలుగుతున్నారా కొంతమంది? ఒక పురుషుడిగా భర్తగా నీ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించగలుగుతున్నావా? ముందు వీళ్ళిద్దరు తప్పిపోతున్నారు, ఆ తర్వాత వెనకాల మేము కూడా ఉన్నాం అంటూ పిల్లలు కూడా తప్పిపోతున్నారు. కానీ ప్రియులారా, పిల్లలు దీన్ని మీరు ఆసరాగా తీసుకోవద్దు. సృష్టికర్త అయిన దేవుని మీరు తెలుసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎలా ఉన్నా మీరు దేవునికి లోబడటానికి ట్రై చేయండి. దేవునికి లోబడుతూ తల్లిదండ్రులు మనం ఖచ్చితంగా గౌరవించాల్సిన బాధ్యత ఉంది. భార్యాభర్తలు ఉన్నారు, ఒక కూతురు ఉంది, తల్లిని ఎదిరించి మాట్లాడుతుంటే ఆ తండ్రి అంటున్నాడు,
గద్దించాడు. ఏమనుకుంటున్నావు, అమ్మని ఎందుకు అలా మాట్లాడతావు, మాట్లాడకూడదు. కానీ ఈరోజు అలా చెప్పట్లేదు కొంతమంది. నేను చేయలేంది నా కొడుకు చేస్తున్నాడులే అని చెప్పి ఇలా, అయ్యో జాగ్రత్త ప్రియులరా, ఆ కొడుకే ఆ కూతురే రేపు నీ రివర్స్ అయితే ఉంటుంది. ఈరోజు చాలామంది నేను తోడుగా ఉన్నా, నేను మాట ఇచ్చిన వారందరూ తప్పిపోతున్నారు. తోడుగా ఉండాలి అనున్న మరణం వేరు చేస్తుంది, కానీ దేవుని తోడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టదు. ఆయన అంటాడు, నిన్నెప్పుడు నేను విడువను. రెండవదిగా ఆయన ఎందుకు భయపడొద్దు అంటున్నాడంటే, నేను నీ దేవుడను, నీ తండ్రిని నేను, అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి. నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, భయం కలుగుతున్న పరిస్థితులు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు. దేవుడు అంటాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పాడు కదా. నువ్వు అలా మొరపెట్టుకున్నప్పుడు, భయం కలిగిన సమయంలో ఆయన సన్నిధికి వచ్చి మొరపెడితే ఖచ్చితంగా నీ మొర వింటాడండి. నీకు భయం కలిగించిన ప్రతి పరిస్థితిని ఆయన మార్చగలిగిన వాడు. హల్లెలూయా. నేను ఈ విషయాన్ని గురించి చెప్పాలంటే ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పగలను. చాలా లేట్ అయిపోద్ది. నీకు ఓవర్గా చెప్తున్నాను, ఎగ్జామ్స్ ఎక్కువ చెప్పనక్కర్లేదు అనుకుంటున్నాను. నువ్వు అర్థం చేసుకో. మన పితరుల జీవితంలో కలిగిన భయాల్ని తొలగించిన దేవుడు, నా జీవితంలో ఎన్నో భయాలు తొలగించిన దేవుడు, ఇక్కడున్న వారి అనేక మంది జీవితాలు ఎన్నో రకాల భయాల నుండి విడిపించిన దేవుడు. నీకున్న భయం నుండి కూడా నేను విడిపించగలడు. ఆయన ఎందుకు మనం భయపడనక్కర్లేదంటే, ఆయన నీకు తోడై ఉన్నాడు. నీకు తోడైంది నీ భర్త, నీ భార్య, లేక నీ స్నేహితుడు అయితే మనం భయపడాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు పోతారు తెలియదు. కానీ ఈ మాట చెప్తున్నవాడు సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. అంతేకాదు, ఆయన అంటున్నాడు, నేను నీకు దేవుడినై ఉన్నాను కనుక నువ్వు భయపడినక్కర్లేదు. దాస్యపాత్మను పొందుకోవాలా, దత్తపుత్రాత్మను నేను నిన్ను దత్తత తీసుకున్నా, నువ్వు ఇక భయపడనక్కర్లా. అబ్బా తండ్రి అని నువ్వు నాకు మొరపెట్టొచ్చు. మీ నాన్న చేయలేని కార్యం నేను చేస్తా. ఈరోజు చాలామంది పిల్లలు బాధపడుతున్న కొన్ని విషయాలు నేను చెప్పనా. మా నాన్న నాకు సరైన చదువు ఇప్పించట్లా, మా నాన్న నాకు సరైన బట్టలు ఇప్పించట్లా, మా నాన్న నాకు సరైన జీవితం ఇవ్వలా. నిజమేనండి, అలాంటి తండ్రులు ఉన్నారు, కాదంటలా. మంచి జీవితాన్ని ఇచ్చిన తండ్రులు ఉన్నారు, మంచి జీవితాన్ని ఇవ్వలేని తండ్రులు కూడా ఉన్నారు. కారణాలు ఏవైనా అవ్వచ్చు. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అవ్వచ్చు, లేక వాళ్ళకున్న దుర్వ్యసనాలు అవ్వచ్చు, వాళ్ళకి బాధ్యత లేనితనం అవ్వచ్చు. అందుకనే దేవుడు అంటాడు, నేను నీ తండ్రిని అంటాడు. ప్రియ కుమారుడా, కుమార్తె, ఈరోజు నీ వివాహమైన దానివైనా, వివాహం కాని యవనస్తులైనా, చిన్న పిల్లలైనా మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభువా, మా నాన్న చేయలేని పని, నన్ను శారీరకంగా కన్న మా నాన్న చేయలేని పని నా పరలోకపు తండ్రి సృష్టికర్తమైన నువ్వు నాకు చేయగలవు. అవును ప్రియులారా, మీకు తెలుసా, మీ నాన్న ఏదైతే నీకు ఇవ్వలేదని నువ్వు అనుకుంటున్నావో, మీ నాన్న నీకేదైతే మంచి భవిష్యత్తు ఇవ్వలేదు, మంచి చదువు ఇవ్వలేదు, లేక మంచి నాకు ఒక ఉన్నత స్థితిని ఇవ్వలేదని నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఈ లోకంలో నిన్ను కన్న తండ్రి నీకు అలాంటి మంచి భవిష్యత్తుని ఇవ్వలేకపోవచ్చు. కానీ పరలోకపు తండ్రికి నువ్వు మొర్ర పెడితే ఆయన నీకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు. ఈరోజు కూడా చాలామంది పిల్లలు పుట్టినోళ్ళు కూడా ఏమంటారో తెలుసా? మా నాన్న మమ్మల్ని సరిగ్గా పెంచలేదండి, మా నాన్న మాకు సరిగ్గా డబ్బు ఇవ్వలేదండి, మా నాన్న మాకు సరిగ్గా చదువు ఇవ్వలేదండి, మా నాన్న సరిగ్గా మమ్మల్ని పట్టించుకోలేదండి అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ నాన్న ఉన్నాడే, ఏ నాన్న చెప్పండి ఇప్పుడు, ఏ నాన్న? పరలోకపు తండ్రి అయిన దేవుడు, ఆయన అసలైన నాన్న. ఈ లోకములో శారీరకంగా కన్న నీ నాన్న ఇవ్వలేని మంచి భవిష్యత్తు ఈ నాన్న ఇస్తాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? కానీ ఈ నాన్నను నువ్వు వెంబడించాలా, ఈ నాన్న మాట నువ్వు వినాలా, ఈ తండ్రి నువ్వు వెంబడించాలా, ఈ తండ్రి దగ్గరికి వచ్చి నువ్వు అడగాలా. మీ నాన్న ఎలా అడుగుతావో నేను చాలామంది సాక్ష్యాలు విన్నానండి. నేను విన్న సాక్ష్యం ఏంటంటే, కొంతమంది పిల్లల గురించి నేను విన్నప్పుడు నేను ఎంత మురిసిపోయానంటే, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాటలే సాక్ష్యాలు. ఏదైనా అవసరం అయితే మమ్మల్ని అడగడం మా వీడు అస్సలు అడగడు, ప్రార్థన చేసుకున్నా. నిజమేనండి, మర్చిపోయాను, గుర్తొచ్చింది. నసరాపేటలోనే ఒక యవనస్తుడు, వాడు మంచి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు, ఇప్పుడు జాబ్ కోసం ఎదురు చూస్తున్నాడు. వాళ్ళ అమ్మ చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? వాళ్ళ నాన్న చనిపోయాడు పాపం, వాళ్ళ అమ్మాయి పెంచుతూ వచ్చింది. వాళ్ళ అమ్మ చెప్పిన సాక్ష్యం నాకు ఎంత ఆనందం వేసిందంటే, పేపర్ మీద రాసుకుంటాడంట ఏం కావాలో, ఫీజు కూడా వాళ్ళ అమ్మని అడగడంట, తల్లిదండ్రులను అడగడంట.
ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద యేసయ్యా ఇలాగ రాస్తాడంట, యేసయ్యా ఇంత ఫీజు కట్టాలి, నాకు సహాయం చేయి. తనకి ఏదైనా అవసరమైతే అవన్నీ, ఇప్పుడు జాబ్ కోసం ఎదురు చూస్తున్నాడు, అలా రాసుకొని తను ప్రేయర్ చేసుకునే స్థలం ఉంటుందంట, ప్రార్థన చేసుకునేది, అక్కడ అంటించుకొని ఉంటాడంట. అక్కడ అంటించి అక్కడ మోకరించి అవన్నీ చదువుతూ ప్రార్థన చేస్తాడంట. తనకి ఏం అవసరం రాస్తాడు కదా పేపర్లో. ఆ తల్లి చెప్తుంది, నన్ను అడగడమ్మా, నన్ను అడగడు. అదిగో అక్కడ అంటించాడు. దేవుడు ఏమన్నాడు? మొర వినే దేవుడు కదా, ఏదైతే కార్యం జరిగిద్దో అది కొట్టేస్తాడంట దేవుడు చేసేసాడు అని. ఇప్పుడు మీకు అర్థమైందా? తల్లిదండ్రులు చేయలేకపోవచ్చు, వాళ్ళని నిందించబాకండి, వాళ్ళని తిట్టుకోబాకండి, వాళ్ళ మీద ఎగరబాకండి. మా నాన్న ఇక్కడ చేయలేకపోతున్నాడు కానీ నన్ను సృష్టించిన నాన్న నువ్వు కదా ప్రభా, నాకు ఈ సహాయం చేయి. నా చదువుకి మా నాన్న ఫీజు కట్టలేకపోతున్నాడు, నాకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోతున్నాడు, లేక నాకు ఈ అవసరత తీర్చలేకపోతున్నాడు. మా నాన్న కంటే ముందుగా నా సృష్టికర్తవు నువ్వు కదా, నా పరలోకపు నాన్నవు నువ్వు కదా, నువ్వు నాకు సహాయం చేయి. నువ్వు మొరపెడితే ఆయన ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు. అందుకే అంటాడు, నీ దేవుడుగా నేనున్నాను. దానికంటే బాగా అర్థమయ్యే భాషలో, మీ నాన్నను నేను, మీ తండ్రిని, నీ సృష్టికర్తను. కాబట్టి నువ్వేం చేయకూడదు, భయపడు. కాకపోతే ఏం చేయాలి? మొరపెట్టాలి. మీ నాన్నని అవసరం వచ్చినప్పుడు ఎలా అడుగుతావు, అలా ఆ నాన్నని అడగటం మానేసి ఏం చేయాలా? ఈ నాన్నని అడిగితే ఈ నాన్న మనసు మారుస్తాడు దేవుడు. ఈ నాన్న ద్వారా చేస్తాడు, అమ్మ ద్వారా చేస్తాడు, మీ బాబాయ్ ద్వారా చేస్తాడు, మీ పెద్దనాన్న ద్వారా చేస్తాడు, లేక మీ స్నేహితుల ద్వారా చేస్తాడో తెలియదు, కానీ ఎవరో కొన్ని ప్రేరేపిస్తాడు, నీ పక్షంగా సహాయం చేస్తాడు ఆయన. హల్లెలూయా. మూడవదిగా ఎందుకు భయపడొద్దు అంటున్నాడంటే, మూడవదిగా దిగులు పడొద్దు అనే మాట అక్కడ చూస్తాం. అంటే నేను నీ విషయాలు నేనే చూసుకుంటాను. దిగులు ఎప్పుడు వస్తుంది చెప్పండి? దిగులు ఎప్పుడు వస్తుంది? నన్ను ఎవరు పట్టించుకోవట్లేదే, నేను అనుకున్నది జరగట్లేదే, ఎవరికి దిగులు లేవా ఏంటి? నవ్వకదానికైనా అయింది. ఎంత దిగులు వచ్చిందండి మనకు కొన్ని. అయ్యా ఏం చేయాలి, కుటుంబం ఇలా ఉందే, ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నాయే, నా శరీరంలో ఆరోగ్యం క్షీణించిపోతుందే, ఏంటబ్బా అని ఎన్ని దిగులు లేవండి మనకి. పిల్లల విషయాలు దిగుళ్ళు, భర్తల విషయాలు దిగుళ్ళు, భార్యల విషయాలు దిగుళ్ళు, డబ్బు విషయాలు దిగుళ్ళు, ఎన్ని దిగుళ్ళో. దిగులు పడద్దు అనే మాట ఎందుకన్నా అంటే, నేనే నిన్ను చూసుకుంటాను. ఏమంటున్నాడు ఆయన? నేనే నిన్ను చూచుకునే దేవుడును. అందుకనే ప్రభు అంటున్నమాట, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, మీ చింత యావత్తు నా మీద వేయండి అంటాడు యేసు. ఏమన్నాడు? మీ చింత యావత్తు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు నా మీద వేయండి అంటాడు. నా మీద వేయండి. కాబట్టి మూడవదిగా ఆయనే మనల్ని చూసుకునే దేవుడు. చెప్పండి, ఆయనే. అందుకని మనం ఏం చేయనక్కర్లా, భయపడనక్కర్లా. నాలుగోదిగా మనం చూద్దామా? నాలుగోది ఏముంది అక్కడ పదం చూడండి. నేను నిన్ను బలపరుస్తాను. ఏమంటున్నాడు దేవుడు? నువ్వు భయపడబాకు, ఎందుకంటే నేనే నిన్ను బలపరుస్తా. అంటే నీ బలం కాదు, నా బలం చేత నిన్ను బలపరుస్తా. అందుకనే ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, యెషయా గ్రంథం 40వ అధ్యాయము పక్కనే ఉంటుంది చూడండి. 40వ అధ్యాయం 29, 30, 31 వచనాలు మనం చదువుకుందాం. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుచేవాడు ఆయనే. బాలురు సొమ్మసిలుదురు, అలయుదురు, యవనస్సులు తప్పక తొట్టిలుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. వినండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ సొమ్మసిల్లు వారికి ఏమిస్తాడంట ఆయన? బలమిస్తాడు. ఎన్నిసార్లు సమస్యలిపోయాం కదా మనం, కానీ ప్రభు అంటున్నాడు, నేను నీకు బలాన్ని ఇస్తా. శక్తిహీనులకు ఆయన బలాభివృద్ధిని కలుగు చేస్తాడు. ఇక్కడ ఒక మాట ఉంది 30వ వచనంలో, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్సులు తప్పక తొట్టిల్లుదురు. ఈ మాట ఒకటి పట్టుకొని చాలామంది ఏమంటారు తెలుసా? యవ్వన కాలం జాగ్రత్తగా కాపాడుకోండి అంటే బైబిల్లోనే ఉంది కదా, యవనస్సులు తప్పక తొట్టిల్లుదురు అని. అందుకే నేను తొట్టిల్లిపోయా, నేను అందుకే పడిపోయా అని వంకర మాటలు మాట్లాడుతున్నారు. బైబిల్ కరెక్ట్గా అర్థం చేసుకోండి అండి. ఈ మాట పలుకుతూ 31వ వచనంలో ఏమంటాడు తెలుసా? అయితే యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. అంటే తొట్టుపాటు
అనేది సహజమే, సొమ్మసిల్లటం, శక్తిహీనం అవడం అనేది సహజమే. కానీ దేవుని కోసం ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. అర్థమైందా? కాబట్టి ఒక్క మాట పుట్టుకొని సహజమేనండి, అవును అసలు తొట్టిల్లటం సహజమే అనబాకండి. అందుకే నేను తొట్టిల్లిపోయి, నేను పడిపోయాను, ఆ పాపంలో ఉండిపోయాను. కానీ అక్కడే ఏమనంటాడు, యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలాన్ని మనము అంటే త్రొట్టిల్లిన క్షణంలో పాపం చేయకుండా కాపాడబడేది ఏంటంటే ఆయన కోసం ఎదురు చూడటం. వాళ్ళు ఏం పొందుకుంటారంట? నూతన బలాన్ని పొందుకుంటారు. అందుకనే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఆయన నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అంటే ఎందుకు దేవుడు భయపడొద్దు అని అంటున్నాడంటే, నీ బలం వల్ల కాదు, నా బలాన్ని నేను నీకు ఇస్తాను. మీరు అనుకుంటున్నారా మన బలవంతులు అన్నిటిని మనం సాధించగలమని? లేదు, అన్నిటిని మనం సాధించలేం. చాలామంది అంటారు, నా ఉక్కుబాడి ఏదైనా కష్టపడగలను, ఏ పనైనా చేయగలను, ఎంతైనా సంపాదించగలను అనే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక్క మలేరియా దోంగుడితే చాలు, ఏమవుతారు వాళ్ళు? దుప్పట్లు ముసుకేసుకొని ఉడిగిపోతూ ఉంటారు. పనిచేస్తారు వాళ్ళు. ఆరోగ్యం అనేది ఎవరు ఇవ్వాలండి? పౌలు అంటాడు, పౌలు గారు, అరే నా బలం కాదు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆయన మనం బలహీనం కావచ్చు, కానీ మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. ఎలాంటి దేవుడు? బలవంతుడైన దేవుడు. కాబట్టి చాలాసార్లు మనకు వచ్చిన కష్టం, బాధ, శ్రమ నీకంటే లేక నాకంటే పెద్దదిగా ఉండొచ్చు, కానీ దేవుని కంటే మాత్రం అది పెద్దది కాదు. గుర్తుపెట్టుకోండి. మనకొచ్చిన శ్రమ, మనకొచ్చిన కష్టం చాలా ఎలా అనిపిస్తుంది అంటే నాకంటే చాలా పెద్దది అనిపిస్తుంది కదా, నాకంటే చాలా, కానీ దేవుని కంటే పెద్దది కాదు. అది గుర్తుపెట్టుకో. అందుకని నువ్వేం చేయాలి? భయపడొద్దు, దేవుని వైపు నువ్వు చూడు. ప్రభువా నన్ను బలపరిస్తే నేను ఏదైనా చేయగలను. మనకేమిస్తాడంటే ఆయన బలాన్ని ఇస్తాడు. అందుకే మనం ఏం చేయనక్కర్లేదు, భయపడనక్కర్లేదు. ఆఖరిగా ఆయన అంటున్న మాట చూడండి, యెషయా 41:10 ఆఖరిగా, నీకు సహాయము చేయవాడును నేనే. హల్లెలూయా. ఎందుకు భయపడొద్దు అంటున్నాడు ఆయన? చెప్పండి, ఎందుకు భయపడొద్దు అంటున్నాడు? నేను నీకు సహాయం చేస్తాను. ఈ మాట చెప్తుంది ఎవరు? సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు. నేను చెప్తే మీరు నమ్మనక్కర్లా. ఎందుకో తెలుసా చాలామంది సహాయాన్ని మనం కోరుకుంటాం, మనుషుల సహాయాన్ని కోరుకుంటాం. ఏమంటారు వాళ్ళు? చూద్దాంలే, చేస్తాంలే. వాళ్ళకి ఆసక్తి ఉంటే చేస్తారు కదా, ఇష్టమైతే చేస్తారు. చేయగలిగిన స్తోమతున్నా ఇష్టం లేకపోతే తప్పించుకుంటారు. అవునా కాదా? ఇదే కదా మనుషుల బుద్ధి. కానీ యేసయ్య అంటున్నాడు, నేను నీకు సహాయకుడిగా ఉంటాను. ఏం దేవుడండి అసలు! నిన్నెంత ప్రేమిస్తున్నాడు. భయపడొద్దు అంటానికి కారణాలు చూపిస్తున్నాడు ఆయన. ఊరికే భయపడొద్దని వదిలేయట్లే ఆయన. కారణాలు ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉంటాను, నిన్నెప్పుడు నేను విడిచిపెట్టను. రెండవదిగా, నేను నీ దేవుడను, మీ నాన్నను నేను. ఈ లోకంలో నిన్ను కన్న తండ్రి చేయలేని పని నేను చేస్తాను, నా దగ్గరికి రా అంటున్నాడు. నమ్మకంగా ఉండాలి, ఆయన వెంబడించాలి. మా నాన్న మాకేం ఆస్తులు పంచివ్వాల, కానీ పరలోకపు నాన్నని నేను తెలుసుకున్నా, ఆ పరలోకపు తండ్రి నాకేం కావాలన్నీ ఇస్తున్నాడు. వాస్తవంగా మా డాడీ సంపాదించాలంటే చాలా సంపాదించి మాకు ఇచ్చేవాడే. మా నాన్న జాబ్ రిజైన్ ఇచ్చి సేవలోకి వచ్చారు. డాడీ, మా నాన్న పెళ్ళి కాకముందే జరిగిన పని అది. ఆ తర్వాత సేవలోకి వచ్చిన తర్వాత చాలా తక్కువ రేట్ల స్థలాలు అమ్ముతున్నారు మా ఇండ్ల పక్కనే. మమ్మీ చెప్పింది, అమ్మగారు చెప్పారంట కొనొచ్చు కదా అని. డబ్బులు ఉన్నాయి, కానీ మా డాడీ అన్న మాట ఏంటో తెలుసా? ఆస్తులు కాదు మనం ఆస్తులు సంపాదించాలని దాని మీద ధ్యాస పెట్టకుండా ఆత్మల సంపాదన, అంటే ఆత్మలు రక్షించాలి, సువార్త చెప్పాలి అనే ఫోకస్ దాని మీదే పెట్టారు. తద్వారా మాకేం ఆస్తులు ఇవ్వలే మా నాన్న, కానీ మేమేం బాధపడలా. పరలోకపు తండ్రిని తెలుసుకున్నాం కదా, ఈ లోకపు తండ్రి కంటే ఉన్నతమైనది ఇస్తాడు ఆయన. హల్లెలూయా.
నువ్వు కూడా ఆ పరలోకపు తండ్రిని గుర్తించు, ఆయన వెంబడించు. ఈరోజు దేవుడు నాకు ఎప్పటికప్పుడు ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన నేను వెంబడిస్తున్నా, ఆయన కొరకు నమ్మకంగా నిలబడ్డా, ఆయనకు దూరంగా వెళ్ళలా, ఆయన తండ్రి అని గుర్తించా, ఆయన దేవుడు అని గుర్తించా. గుర్తించిన ప్రతి ఒక్కరి జీవితంలో, నువ్వు గుర్తించకపోయినా ఇప్పటి వరకు నడిపించింది నిన్ను ఆయనే. నువ్వు గుర్తిస్తే ఇక ముందు కూడా అద్భుతంగా ఆయన నడిపించే దేవుడు కదా. ఆయన అంటాడు, నేను నీకు సహాయం చేస్తాను. మనుషులు చేద్దాంలే, చూద్దాంలే, చేస్తానులే అంటారు, కానీ దేవుడైతే స్వయంగా ఆయన అంటున్నమాట, నేనే నీకు సహాయం చేయవాడను. సహాయం చేయి. దేవుడు మాట తప్పడండి. అందుకని అంటాడు కీర్తనక 46:1 ఏమంటాడంటే, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? ఆపద కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, నమ్ముకొనదగిన సహాయకుడు. అందుకని భక్తుడు ఒక పాట రాస్తాడండి, కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకపోయినా. చాలా కష్టాలు మనకు ఎలా అనిపిస్తాయి అంటే గమ్యమే కనపడదు, అసలు ఏం చేయాలో అర్థం కాదు. అందుకే భక్తుడు ఇంకో కింద అంటాడు, సహాయం చేసే నువ్వు ఉండగా నాకు భయం ఏంటి అంటాడు. ఆ వచ్చిన ప్రార్థన జాగ్రత్తగా విందమా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. మళ్ళా పడదామా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమీ కోరుకోనయా, ఇంకేమీ కోరుకోనయా, ఇంకేమీ కోరుకోనయా, అసలు ఇంకేమీ కోరుకోనయా. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితంలో కూడా కష్టకాలంలో గుండె జారిపోయి గమ్యమే తెలియని పరిస్థితుల్లో దిగులు, చింత, వేదన, సహాయం చేసేవారు కనబడకపోవడం, కానీ దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు సహాయం చేయవాడను. ప్రియులరా, నా జీవితంలో ఎంతో సహాయాన్ని అందించిన దేవుడు. మీ జీవితాల్లో ఎంతమంది జీవితంలో ఎంత సహాయాన్ని పొందుకున్నారు మీరు. మన పితల జీవితంలో ఎంతో సహాయం చేసిన దేవుడు నీకు కూడా ఆయన సహాయమో చేయగలడు. అందుకనే దావీదు భక్తుడు ఒక మాట అంటాడండి, 27వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నాకు వెలుగును రక్షణనే ఉన్నాడు, నేనెవరికి భయపడుదును. ఆయన మనకు ఎలా ఉన్నాడంట? వెలుగు రక్షకుడిగా ఉన్నాడు. అంతేకాదు యెషయా గ్రంథంలో ఇంకో మాట ఉంటుంది, అరణ్యములో ఆయనట, అరణ్యములో త్రోవ కలుగు చేసేవాడు. ఎక్కడెక్కడ? అరణ్యంలో. అరణ్యంలో త్రోవ ఉంటుందా అండి అసలు?
అగమ్య గోచరం. చాలామంది జీవితాలు సరిగ్గా లేకపోతే ఏమంటారు? అగమ్య గోచరమై అరణ్యమయమైపోయిందండి నా జీవితం. అంటే ఏంటి? ఏ మార్గమే లేదని. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఎంత గొప్పవాడో తెలుసా? అరణ్యములో త్రోవను కలుగు, అంటే అసాధ్యములో అద్భుతాలు చేసే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడతామా? అసాధ్యములో అద్భుతాలు చేసే దేవుడు ఆయన. ప్రియులరా, అందుకే దేవుడు అంటున్నాడు ఈరోజు నీతోనే ప్రియులరా, భయపడనక్కర్లా. ఏ విషయానికి భయపడినక్కర్లా. ఏ పరిస్థితికైనా ఆయన చాలిన దేవుడు. ఏ స్థితిగతులైనా మార్చగలిగిన దేవుడు. అందరూ అంటున్నారేమో నీ తల రాత ఇంతే అని, కానీ నీ తల రాతనే మార్చుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. ఏదైనా నీ జీవితంలో జరగాలంటే ఆయనే చేయగలిగిన దేవుడు. ఈ లోకుల ప్రజలందరూ నిన్ను చిన్న చూపు చూడవచ్చు. నీ బ్రతుకింతే అని చెప్పొచ్చు, నీ జీవితం మారదు అని చెప్పొచ్చు, ఎవడు నీకు సహాయం చేసేవాడు లేడు అనొచ్చు, నీకు బలము చాలదు అని చెప్పొచ్చు, ఈ దిగులుతో నేను చస్తావని చెప్పొచ్చు. ఎన్ని చెప్పినా నీకెవరు తోడు లేరు అనొచ్చు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉన్నా, నేను నిన్ను బలపరుస్తా, నేను నీకు దేవుడనై ఉన్నాను, నేను నీకు నాన్ననై ఉన్నాను, నేను నీకు సహాయం చేసేవాడై ఉన్నాను. కనుక నువ్వు భయపడనక్కర్లా. నీకున్న పరిస్థితుల్లో ఆయన చెంతకు వస్తే ఆయన అంటాడు, అరణ్యంలో త్రోవక, అంటే అసాధ్యములో అద్భుత కార్యాలను చేసే దేవుడైన. నువ్వు ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో, ఇది సాధ్యం కాదని ఏదైతే అనుకుంటున్నావో, ఆయన అక్కడే అద్భుతాన్ని సృష్టించగలిగిన దేవుడు. కాకపోతే ఆయన నువ్వు వెంబడించాలి, ఆయన మాట నువ్వు వినాలి, సత్యం కోసం నువ్వు నిలబడాలి. ఆయన నా దేవుడై ఉన్నాడు, ప్రజలందరికీ దేవుడై ఉన్నాడు. అందుకే అపోస్తలుల కార్యాల గ్రంథంలో అని అంటాడు కదా, పేతురు గారు అంటున్న మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చెప్పండి, యేసుక్రీస్తు. నువ్వు ఏ కులవాడవైనా, ఏ మతవాడవైనా, నువ్వు ఏ రంగు కలిగిన వాడవైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ప్రపంచవ్యాప్తంగా మనుషులందరికీ ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన వెంబడించే వారికి ఆయన అభిమానిస్తున్న మాట. నువ్వు భయపడనక్కర్లా. కారణం ఏంటంటే నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను ఎప్పుడు విడిచిపెట్టను, నేను నీకు దేవుడను, నేను నీకు తండ్రిని అంటున్నాడు ఆయన. నేను నిన్ను బలపరుస్తా, నేను నీకు సహాయం చేస్తా అంటున్నాడు. అరణ్యములో త్రోవ అనగా అసాధ్యమైన దగ్గర అద్భుతాలను సృష్టిస్తాను నేను అంటున్నాడు. దావీదు వలె మనం కూడా ఈ మాట చెప్దామా? యెహోవా నాకు వెలుగును రక్షకుడునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును, దేనికి భయపడనక్కర్లా, ఎవరికి వెరవనక్కర్లా. నువ్వు దేవునికి భయపడు చాలు. దేవుని మాట విను, దేవుని వెంబడించు. ఏ పరిస్థితికి భయపడాల్సిన అక్కరా నీకుండదు. అందరం లేచి నిలబడదామా? అందరం లేచి నిలబడి, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు యేసయ్యా. అవును ప్రియులరా, నీ భయాలేంటో నాకు తెలియదు, నా భయాలేంటో నీకు తెలియదు. మనందరి భయాల్ని ఎరిగిన దేవుడు ప్రభు అయినా యేసుక్రీస్తు. నీ గజిబిజి పరిస్థితి ఏంటో నాకు తెలియదు, నీ గందరగోళ పరిస్థితి ఏంటో నాకు తెలియదు, కానీ నీ దేవునికి తెలుసు. ఈరోజు నా హృదయాన్ని మరొకసారి ప్రభుకు సమర్పిద్దామా? అందరూ మన కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? యేసయ్యా మొరపెడదాం. తండ్రి అయ్యా, నా భర్తకి తెలియదు నా భయం ఏంటో, నా భార్యకి తెలియదు, నేను ఎలాంటి భయాల గుండి వెళుతున్నానో, ఎలాంటి చింతల గుండి నేను వెళుతున్నానో, ఎలాంటి భయంకరమైన కష్ట దినముల నుండి నేను వెళుతున్నానో అయ్యా నీకు మాత్రమే తెలుసు తండ్రి. నిజంగా నా మనస్సుని ఎరిగిన దేవుడు, నా హృదయాన్ని ఎరిగిన దేవుడు తండ్రి. నువ్వు నాకు ఎంత మంచి అభయమనిచ్చావయ్యా. నేను ఇక భయపడను. చెప్పండి, నేను ఇక భయపడను, నాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. చెప్పండి, ఈ మాట చెప్పండి. యేసయ్యా నేను ఇక భయపడను, నువ్వు నాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. చెప్పండి అందరూ, యేసయ్యా నువ్వు నాకు తోడుగా ఉన్నందుకు వందనాలు, నాకు తండ్రిగా ఉన్నందుకు వందనాలు. చెప్దామా? యేసయ్యా నువ్వు నాకు తండ్రిగా ఉన్నందుకు వందనాలు, నువ్వు నాకు తోడుగా ఉన్నందుకు వందనాలు, నువ్వు నన్ను బలపరుస్తున్నందుకు వందనాలు, శక్తిహీనతలో నేను ఉన్నప్పుడు నాకు బలాన్ని ఇస్తున్నందుకు వందనాలు, నువ్వు నాకు సహాయకుడిగా ఉంటున్నందుకు వందనాలు. నేను ఇక భయపడనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నీ భయం ఏంటో యేసయ్యకి చెప్పు. ఇప్పుడే చెప్పేసరికి ఏ భయం, ఏ గందరగోళ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, దేని గురించి నువ్వు గలిబిలైపోతున్నావు, ఏ పరిస్థితిని బట్టి నువ్వు కృంగిపోతున్నావు, దేవుడు అన్ని చూసుకునే దేవుడు అండి. ఆయన నిన్నెంత ప్రేమిస్తున్నాడో తెలుసా? నువ్వు భయపడొద్దు, నేను నీకు దేవుడిగా ఉన్నాను, తోడుగా ఉన్నాను, నీకు తండ్రిగా ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తా, నీకు సహాయం చేస్తా. హల్లెలూయా.
దేవా నువ్వు నాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. చెప్పండి ఈ మాట. యేసయ్యా నువ్వు నాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. యేసయ్యా నువ్వు నన్ను బలపరుస్తున్నందుకు వందనాలు. యేసయ్యా నువ్వు నాకు తండ్రిగా ఉంటానందుకు వందనాలు. యేసయ్యా నువ్వు నాకు సహాయకుడిగా ఉంటున్నందుకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. ఈ ఆరాధనలో నీ సన్నిధిలో ఆనందించే గొప్ప ధన్యతనిచ్చా. పాటల్లో ఆరాధనలో మీరున్నారు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. యేసయ్యా మేమందరమే ఏదో ఒక రకమైన గలిబిల్లో భయంలో ఉన్నవారమే. ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అని కుటుంబాలని బట్టో అనారోగ్య పరిస్థితులను బట్టో కష్టాలను బట్టో నష్టాలను బట్టో కుటుంబంలో వస్తున్న సమస్యలను బట్టో వేదనలు బట్టో ఏదో ఒక రక భయం నిజంగానే మమ్మల్ని వెంబడిస్తున్నాయి. నీకు తెలుస్తున్నాయన. కానీ ఈరోజు మాకు ధైర్యం ఇచ్చినందుకు వందనాలు. ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడిగా ఉంటానని చెప్పినందుకు వందనాలు. అయ్యా బలపరుస్తానని చెప్పినందుకు వందనాలు. తండ్రిగా నేను ఉన్నానని అభయం ఇచ్చినందుకు వందనాలు. నీకు తోడై ఉంటానని వాగ్దానం చేసి నేను విడువను ఎడబాయనని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న మా ప్రియ సహోదరి సహోదరులందరినీ దీవించండి. వారికి ఉన్న భయాలన్నీ నీ నామములో తొలగిపోవునగాక. ఈ రోజు నుండి నా ప్రభు నాతో ఉన్నాడు, నేను ఇక భయపడనక్కర్లేదని ధైర్యంగా నిలబడి నిన్ను వెంబడిస్తూ నీ మాట వింటూ నీ కొరకు జీవించే కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించబోతున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మా గ్రామ ప్రజలందరినీ దీవించయ్యా. పిల్లలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. వారి పాడి పంటలను మీరు ఆశీర్వదించండి. వారి చేతి పనులను, నోటి మాటలను మీరు ఆశీర్వదించండి. వారి కష్టార్జితాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మా గ్రామ ప్రజలందరికీ నీ కాపుదల, భద్రత, రక్షణ భాగ్యమును కలుగు చేయమని ఈ ఆరాధనలో మీరుండి నడిపించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయ్యా మరొకసారి మేము కలుసుకునే వరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని యేసు శ్రేష్టమైన నామములో నేను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.